మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం, పైగా మాస శివరాత్రి. ఈ పవిత్రమైన రోజున ఒక ఆకుపై దీపం పెడితే 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. రేపు సోమవారంతో కలిసి వచ్చిన మాస శివరాత్రి రోజున ఈ ఆకుపై దీపం పెడితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మన హిందూ ధర్మంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. ఈ రోజున శివుని ఆరాధించటం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి సోమవారంతో పాటు ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చే మాస శివరాత్రి కలిసి వస్తే అది శివారాధనకు మరింత పవిత్రమైన, విశిష్టమైన సమయంగా భావించబడుతుంది. ఈ అద్భుతమైన కలియక భక్తులకు శివుని అనుగ్రహాన్ని పొందేందుకు ఒక మహత్తర అవకాశాన్ని అందిస్తుంది. ప్రతి మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రికి ముందే వచ్చే శివరాత్రిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివలింగాన్ని అభిషేకించటము, బిల్వ పత్రాలతో పూజించటము, ఉపవాసం ఉండటం, శివ మంత్రాన్ని జపించటం వల్ల సకల పాపాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. శివుడు మహాదేవుడు కాబట్టి ఆయనను ఆరాధించటం ద్వారా మోక్షము, ఆరోగ్యము, సంపద మరియు శాంతి లభిస్తాయి. ఈ రోజున జాగరణ చేసి శివ కథలు వినటము, శివనామ స్మరణ చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సోమవారం చంద్రునికి సంబంధించిన రోజు. చంద్రుడు మనసు, భావోద్వేగాలకు అధిపతి. శివుడు తన జటాజూటంలో చంద్రుణ్ణి ధరిస్తాడు. అందువల్లే ఆయనను చంద్రశేఖరుడు అని పిలుస్తూ ఉంటారు. చంద్రుని ప్రభావం వల్ల మనస్సు అస్థిరంగా ఉన్నప్పుడు శివుని ఆరాధన మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని చేకూరుస్తూ ఉంటుంది. సోమవారం నాడు శివుణ్ణి పూజించటం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు కోరికలు నెరవేరుతాయి. అవివాహిత యువతులు మంచి భర్త కోసం సోమవారం శివుణ్ణి పూజిస్తే వారి కోరిక నెరవేరుతుందని నమ్ముతూ ఉంటారు. సోమవారము మరియు మాస శివరాత్రి ఒకే రోజున కలిసి వచ్చినప్పుడు శివుని అనుగ్రహం రెట్టింపు అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున భక్తులు శివుని ఆలయాలను సందర్శించి శివలింగానికి గంగా జలము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరుకు రసంతో అభిషేకం చేస్తారు. దతూర పువ్వులు, పండ్లు, నైవేద్యాలు సమర్పిస్తారు. భగవాన్ శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున రుద్రాభిషేకము, మృత్యుంజయ మంత్ర జపం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అకాల మరణ భయం తొలగిపోయి దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటము, ఆహార నియమాలు పాటించటం వల్ల శరీరంతో పాటు మనస్సు కూడా శుద్ధి అవుతుంది. సాధ్యమైనంత ఎక్కువ సమయం శివనామాన్ని స్మరించటం, శివపురాణం వినటము, శివ భజనలలో పాల్గొనటం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతిని పొందవచ్చు. ఈ అరుదైన కలియక భక్తులకు కష్టాల నుండి విముక్తిని, మోక్ష మార్గాన్ని మరియు శివుని పరిపూర్ణ ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఆకుపై దీపం పెడితే మీ జీవితం మారిపోతుంది. మన జీవితంలో అదృష్టము, శ్రేయస్సు మరియు సానుకూల మార్పుల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఎంత కష్టపడినా అనుకున్న ఫలితాలు రావు. అటువంటి సమయాల్లో కేవలం కష్టంతో పాటు మన సాంప్రదాయాలు సూచించే కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులు కూడా అదృష్టాన్ని ఆకర్షించటంలో సహాయపడతాయి. సోమవారం, పైగా మాస శివరాత్రి కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఈ ఆకుపై దీపం పెడితే జీవితం మారిపోతుంది. జాతక దోషాలు తొలగిపోతాయి. సుడి తిరుగుతుంది మరియు 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గత జన్మ కర్మల ఫలితంగా లేదా గ్రహాల అశుభ ఫలితాల వల్ల మన జాతకంలో కొన్ని దోషాలు ఏర్పడతాయి. ఈ దోషాల వల్ల జీవితంలో కష్టాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ ప్రత్యేకమైన ఆకుపై దీపం పెట్టడం ద్వారా జాతక దోషాలు లేదా గ్రహ దోషాలు తొలగిపోతాయి. జీవితంలో ప్రతికూల దశలు పోయి అదృష్టం ప్రారంభం కావడానికి కూడా ఈ ఆకుపై దీపం సహాయపడుతుంది. ఈ ఆకుపై దీపారాధన చేయటం వల్ల మనలోని సానుకూల శక్తిని పెంచుతుంది. సానుకూల ఆలోచనలతో చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి అవకాశాలు పెరుగుతాయి. ఈ ఆకుపై దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యానికి అధిపతి. ఆమె ఆశీస్సులు ఉంటే కేవలం ఒకే మార్గం నుండి కాకుండా ఊహించిన మార్గాల నుండి కూడా ధన ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు,
వారసత్వంగా ఆస్తులు లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. మరి సోమవారం మాస శివరాత్రి కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఏ ఆకుపై దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు బంధాలను, బాధ్యతలను బరువుగా భావించి ఎవరికి వారే సొంతంగా జీవించాలని అనుకుంటే ఏం జరుగుతుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కొమ్మ రాజ్యంలో రామయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతడు తన తల్లిదండ్రులకు 7 అమ్మాయిల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. అందుకని చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు, తన అక్కలు రామయ్యను అల్లారు ముద్దుగా పెంచారు. రామయ్య పెద్దయి వీళ్ళందరి బాధ్యత చూసుకుంటాడని వాళ్ళ ఆశ. కానీ వాళ్ళ ఆశలకు తలకిందులుగా తయారయ్యాడు ఈ రామయ్య. ప్రేమగా చూసుకున్న కుటుంబంలో ఎవరూ పలకరించినా విసుక్కుంటూ ఉండేవాడు. ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి, బాధ్యతలను సంతోషంగా నెరవేర్చుకోవాలి అనే తల్లిదండ్రుల మాటలు అస్సలు నచ్చేవి కావు రామయ్యకు. పేదరికంలో చేతి నిండా బాధ్యతలలో ఆనందం వెతుక్కోవటం ఏంటి, ఏ బాధ్యతలు లేకుండా చేతి నిండా డబ్బుతో హాయిగా ఉండక అని ఎలాగైనా ఎక్కువగా సంపాదించి బాధ్యతలేమీ లేకుండా సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. అలా ఉండాలంటే ఇంట్లో ఉండకూడదు అనుకుని ఇంట్లో అందరికీ విషయం చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక ప్రదేశంలో ఒక చెట్టు కింద విశ్రాంతికై కూర్చున్నాడు. బాగా ఆకలిగా ఉండటంతో ఏదైనా పండ్లు దొరికితే బాగుండు అనుకున్నాడు. వెంటనే చెట్టుపైన ఉన్న చిలుక రామయ్యతో ఎదురుగా ఒక చెట్టు తొర్రలో మామిడి పండ్లు ఉన్నాయి, తెచ్చుకుని తిని నీ ఆకలి తీర్చుకో అంది. వెంటనే రామయ్య ఆ పండ్లు తెచ్చుకొని మరలా చెట్టు కింద కూర్చుని ఆ చిలుకకు తన ఆకలి ఎలా తెలిసిందా అనుకుంటున్నాడు. అదే విషయం పండ్లు తింటూ చిలుకను అడిగాడు. అందుకు ఆ చిలుక, నేను ఒకసారి ఈ చెట్టుపైన ఉన్నప్పుడు ఒక మహర్షి ఇటుగా వచ్చారు. వారు ఆకలి మీద ఉన్నట్టుగా ఉన్నారు. నా దగ్గర ఇవ్వడానికి నేను కొంచెం కొరికిన ఒక పండు తప్ప ఏమీ లేదు. ఆ మహర్షి బాగా నీరసించి ఉండటంతో అదే ఇచ్చాను. వారు అది తిని సంతృప్తి చెంది అన్నదాత సుఖీ భవ అని చెప్పి ఈ వృక్షం కింద ఎవరు వచ్చి ఆకలిగా ఉన్నా, దాహంగా ఉన్నా వారి ఆకలి దాహం తీర్చే అదృష్టాన్ని వరంగా ప్రసాదించారు అని చెప్పింది. రామయ్య ఆ చిలుక మాటలకు సంతోషపడి పండ్లన్నీ తిని తను ఇంట్లో నుంచి వచ్చిన వృత్తాంతాన్ని చిలుకకు విన్నవించాడు. అది విన్న చిలుక రామయ్యతో ఇలా చెప్పసాగింది. ఇక్కడి నుంచి తూర్పు దిశగా ఒక 6 మైళ్ళ దూరంలో ఒక మాయా గృహం ఉంది. దాని పేరు మాయామల్లి. అక్కడికి వెళ్తే మనకు కావాల్సిందేమిటో అవన్నీ వస్తాయి అని విన్నాను. నీవు కూడా అక్కడికి వెళ్ళు అని చెప్పింది. రామయ్య చాలా సంతోషంతో చిలుకకు కృతజ్ఞతలు చెప్పి తూర్పు దిశగా పయనమయ్యాడు. మాయావల్లి గృహానికి చేరాడు. మాయావల్లి గృహం తలుపులు తెరుచుకునే ఉన్నాయి. అంతా చీకటిగా ఉంది. కొంచెం సేపటికి ఏదో కనిపించని ఒక చిన్న వెలుతురు రేణువు రామయ్య మేనును తాకింది. వెంటనే నీవు ఎవరు, ఎందుకు వచ్చావు అనే ప్రశ్న ఆకాశవాణి నుంచి వినిపించింది. రామయ్య మొత్తం విషయాన్ని విశదీకరించాడు. వెంటనే ఆకాశవాణి, ఓ రామయ్య, నాకు అర్థమయ్యింది. నీకు సిరి సంపదలు కావాలి, బంధాలు బాధ్యతలు వద్దు. నువ్వు ఒక్కడివే సిరి సంపదలను ఆనందంగా అనుభవించాలని అనుకుంటున్నావు. ఈ మాయామల్లి గృహము నీ కోరికలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉంది. కానీ నీవు మాత్రం ఇక్కడే ఉండాలి. అప్పుడే నీ సిరి సంపదలు, భోగభాగ్యాలు, షడ్రుచుల సమ్మేళనంగా విందు వినోదాలు లభ్యమవుతాయి. ఈ గృహాన్ని వదిలి బయటకు వెళ్ళిన మరుక్షణం అన్నీ మాయమైపోతాయి. నీవు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండవచ్చు అని చెప్పింది. ఆ మాటలు విన్న రామయ్య సంతోషంగా జీవితమంతా ఆ మాయామల్లి గృహంలోనే గడపాలని అనుకుని ఆకాశవాణి షరతులకు సరే అన్నాడు. వెంటనే చీకటిగా ఉన్న గృహము కాంతులు విరజిమ్మింది. వజ్ర వైడూర్యాలు, పంచభక్ష పరమాన్నాలు, విలాసవంతమైన శయన మందిరము, అందులో ఉన్న వస్త్రాలు అన్నీ చూసి చాలా సంతోషంతో ఎన్నో రోజులుగా పేదరికంలో గడిపిన రోజులు ఈ రోజుతో సమాప్తం అనుకుని విక్రమించాడు. అలా సంవత్సరం రోజులు తెలియకుండానే ఆ మాయామల్లి గృహంలో గడిపాడు. ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు రామయ్య. లేచి తినడానికి త్రాగడానికి కూడా ఓపిక లేదు. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనిపించింది రామయ్యకు. ఇలా ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇంట్లో అందరూ ఎలా చూసుకునేవారో
అని గుర్తుకు వచ్చింది రామయ్యకు. అసలు బంధాలు వద్దనుకున్నానే, కానీ బంధనాలు కాదు, అనురాగపు చందనాలు అని తెలుసుకున్నాడు. ఇక ఆ మాయామల్లి గృహంలో ఉండలేక బయటకు వచ్చాడు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సూర్యోదయం సమయాన వెచ్చని సూర్యకిరణాలు, పక్షుల కిలకిలారావాలు అన్నీ రామయ్యను ఆనంద పరవశంలో ముంచెత్తాయి. అలా రామయ్య బయట ప్రకృతిలోకి రాగానే కొంచెం ఓపిక వచ్చిన వాడైనాడు. అలా ఉన్న ఓపికతో ఇంటికి చేరాడు. సంవత్సరం తర్వాత ఇంటికి చేరిన రామయ్యకు కుటుంబ సభ్యుల ప్రేమ, అభిమానంతో కూడిన పచ్చడి మెతుకులు కూడా ఎంతో సంతోషం, ఆనందం ఇచ్చాయి. బంధాల నుంచి వచ్చే బాధ్యతలు ఇష్టమయ్యాయి. రామయ్యకు నిజమైన సిరి సంపదలు డబ్బులో ఉండవు అని అర్థమయ్యింది. తర్వాత ఇక తన కుటుంబంతోనే ఉన్నంతలో సంతోషంతో బ్రతికి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి తను కూడా పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో జీవించసాగాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం మీరు తల స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని శివ పూజకు కావాల్సినవి సిద్ధం చేసుకోవాలి. ఈ పవిత్రమైన రోజున మీరు ప్రత్యేకమైన ఆకుపై దీపం పెడితే 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. 24 గంటల్లో మీరు కోట్లకు అధిపతులు అవుతారు. మరి ఆ ఆకు ఏమిటి అంటే బిల్లగన్నేరు ఆకు. బిల్లగన్నేరు ఆకుపై దీపం పెడితే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. అదేవిధంగా బిల్లగన్నేరు పూలతో శివుడికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంతకీ ఈ ఆకులపై దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాము. మీ పూజ గదిలో మట్టి ప్రమిదలు లేదా ఇత్తడి కుందులు ఉంటే వాటి కింద 2 బిల్లగన్నేరు ఆకులను పెట్టాలి. మీరు స్నానం చేశాక మీకు దగ్గరలో ఉన్న బిల్లగన్నేరు మొక్క దగ్గరకు వెళ్ళి 4 మంచి ఆకులను అలాగే కొన్ని పువ్వులను తెచ్చుకోండి. ఆకులను గంగాజలంతో కానీ పసుపు నీళ్లతో కానీ శుద్ధి చేయండి. ఆ తర్వాత ఆ ఆకుల మధ్యలో గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి 2 ఆకులను ఒక్కో ప్రమిద కింద పెట్టండి. నూనె పోసి దీపం వెలిగించండి. స్వామివారికి ఏవైనా పండ్లను నైవేద్యంగా పెట్టి ధూపం చూపించి మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఏ పనులకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో, మీరు ఎందులో విజయాలు సాధించలేకపోతూ ఉన్నారో, మీకు ఉన్న ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలను స్వామివారికి చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత హారతి ఇవ్వండి. ఈ పరిహారం ఉదయం లేదా సాయంత్రం చేసుకోవచ్చు, మీ వీలును బట్టి చేసుకోండి. అయితే సాయంత్రం చేసేవారు 5:30 చెట్టు ఆకులను తెంపండి, పక్కకు పెట్టుకోండి. 6:30 దీపారాధన చేయండి. ఈ ఆకుపై దీపం ఇంట్లో వారు ఎవరైనా సరే పెట్టవచ్చు. అయితే మీ ఇంట్లో నెలసరి వచ్చిన ఆడవారు ఉంటే మాత్రం పెట్టకండి. ఇల్లు, ఇంట్లో వారు అందరూ శుభ్రంగా ఉంటేనే రేపు మాస శివరాత్రి రోజు ఈ ఆకుపై దీపం పెట్టండి. బిల్లగన్నేరు ఆకుపై దీపం పెడితే సకల దోషాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ బిల్లగన్నేరు మొక్కలు సులభంగా పెరుగుతాయి, కానీ ఈ మొక్క చాలా శక్తివంతమైనది. బిల్లగన్నేరు పువ్వులు డబ్బును ఆకర్షిస్తాయి, మీ ఇంట్లో సంపదను పెంచుతాయి, విజయాన్ని అందిస్తాయి. కోరిన కోరికలను నెరవేర్చే శక్తి ఈ పూలకు ఉంది. అంతేకాదు ఈ పూలు దోషాలను తొలగిస్తాయి, రాహు, కేతు, వాస్తు దోషాలను తగ్గిస్తాయి. బిల్లగన్నేరు పువ్వులు దైవిక శక్తితో నిండి ఉన్నాయి. తెలుపు బిల్లగన్నేరు పువ్వులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. బిల్లగన్నేరు పువ్వులు శివుణ్ణి సంతోషపరుస్తాయి. కనుక ఇంట్లో ఈ బిల్లగన్నేరు మొక్క ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. అలా చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ధన సమస్యల నుండి బయటపడగలుగుతారు, ధన సంపాదన పెరుగుతుంది, మీ జీవితం మీరు కోరుకున్న విధంగా ఆనందమయంగా మారుతుంది. ఈ పరిహారం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కనుక తప్పక అందరూ ఈ పరిహారం చేసుకోండి. ధర్మశాస్త్రాల ప్రకారం బిల్లగన్నేరు మొక్కలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, త్రిమూర్తులు మరియు గంగామాత నివసిస్తారని ప్రతీతి. అందుకే ఈ మొక్కను చాలా పవిత్రంగా చూస్తారు పెద్దలు. బిల్లగన్నేరు మొక్క ఇంట్లో ఉంటే చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాలేదు. పురాణాల ప్రకారం ఈ మొక్క పాపాలను, దోషాలను తొలగించే శక్తిని కలిగి ఉంది. దీనివల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఎవరైతే ఇంటి దగ్గర బిల్లగన్నేరును పెంచుతారో వారి ఇంట్లోని ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం వస్తుంది. ఆ కుటుంబంపై శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే బిల్లగన్నేరు మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కనుక బిల్లగన్నేరును ఇంటి దగ్గర పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే బిల్లగన్నేరు చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు. వారికి ఎప్పుడూ కూడా ఇంకొకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు. ఇలా ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా బిల్లగన్నేరు చెట్టు ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంటుంది.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.